వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ రెండో రోజు పర్యటన. నేడు ప్రధానితో భేటీ కానున్న కేసీఆర్. ప్రాజెక్టుల పేరుతో టీడీపీ దోపిడీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శ. మోండా మార్కెట్ బీజేపీ నేతల విజయోత్సవ ర్యాలీ. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా. ఈ నెల 14న బంద్కు పిలుపునిచ్చిన సిపిఎం. టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలన్న రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. మల్కాజ్గిరిలో బీజేవైఎం నేతల నిరసన. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాజధాని ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, రావాల్సిన నిధులు, నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమైన సీఎం కేసీఆర్ ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు మంత్రులను కలవనున్నారు. ప్రాజెక్టుల పేరుతో టీడీపీ దోపిడీ చేసిందని, ఆ 5 ఏళ్లలో నీళ్లకు బదులు నిధులు పారించుకున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను తమ ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేరూరు డ్యాంకు హంద్రీనీవా ద్వారా నీరెచ్చేందుకు టీడీపీ రూపొందించిన అంచనా వ్యయంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 3 రిజర్వాయర్లు నిర్మిస్తోందని చెప్పారు. 3 రిజర్వాయర్లు ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని, ఆ ఘనత సీఎం జగన్దేనని చెప్పారు. అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకం ద్వారా ముట్టాల దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణం అనంతరం జిల్లా రైతుల దశాబ్దాల కాల నెరవేరుతుందని చెప్పారు. మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించి 3 రిజర్వాయర్లను శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగిందో దానికి రాజకీయ రంగు పొలమడం, విమర్శలు, అవాస్తవ ప్రచారాలకు పాల్పడము, వీటన్నిటిపైన మా జిల్లా ప్రజలకు, ప్రత్యేకించి రాప్తా నియోజకవర్గ ప్రజలకు మరియు మీడియా ద్వారా దేవినేని ఉమ్మగారు చేసేటువంటి ప్రచారం నిజము కాబోలని నమ్ముతున్నటువంటి రాష్ట్ర ప్రజలకి నమ్మేటువంటి అవకాశం ఉందన్న ఉద్దేశంతో వివరణ ఇవ్వదలిచి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2018లో జనవరిలో జీవో ఇవ్వడం జరిగింది. దీని చరిత్రను, ఈ పథకానికి సంబంధించిన చరిత్రను తవ్వి చూస్తే 2005లో రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవా పనులు ప్రారంభించారు. అంటే పరిటాల రవి మరణించిన తరువాత హంద్రీనీవా పనులు ప్రారంభించారు. 2007 చివరిలో జీడిపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి దశలో జీడిపల్లి రిజర్వాయర్ నుండి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వాలని నేను మరియు ఆ ప్రాంత పెద్దలు, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి నరసింహారెడ్డి గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, మాజీ మావోయిస్టు ముక్తాపురం నాగరాజు గారు, మరి అనేక మంది రైతులు పేరూరు జలసాధన సమితిని ఏర్పాటు చేసి పేరూరు జలసాధన సమితి పేరుతో పేరూరు డ్యాంకు హంద్రీనీవా నుండి నీళ్లు మళ్లించాలి అని ఒక డిమాండ్ను తీసుకొని వచ్చి అప్పటి ముఖ్యమంత్రి గారు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన అనంతపురం పర్యటన సందర్భంగా ఆయనని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయనను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే స్పందించిన రాజశేఖర రెడ్డి గారు 2008లో ఫీజిబిలిటీ రిపోర్టు తెప్పించుకోవడం జరిగింది. 2009 ఎన్నికల బహిరంగ సభలో పేరూరు 2015-16 నుండి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వీటి అంచనాలను 1147 కోట్లని కాదు 1300 కోట్లని అంచనాలను రూపొందించడము, పత్రికలకు రావడము, ఇందులో భారీగా అవినీతి జరుగుతోందనేసి నేను అనేక వేదికలపైన వ్యాఖ్యానించడం, పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వడానికి ₹1 అక్కర్లేదు, ఇప్పుడున్నటువంటి నిర్మాణమైనటువంటి మడక్సిర బ్రాంచ్ కాలువ తురకలాపట్నం వద్ద నుంచి నీళ్లు వదిలితే పెన్నా నదిలోకి నీళ్లు వెళ్తాయి, పేరూరు డ్యాంకు నీళ్లు చేరుతాయనేసి నేను అనేక సందర్భాల్లో ప్రకటించడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. 1147 కోట్ల అంచనాలంటే విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాన్ని తగ్గించి 803 కోట్లకు టెండర్లు పిలవడం జరిగింది. మెగా అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. ఈ 803 కోట్ల అంచనాల్లో కూడా భారీగా అవినీతి జరుగుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. మోండా మార్కెట్ 150 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక గెలుపొందిన సందర్భంగా మార్కెట్ పంచముఖి హనుమాన్ ఆలయం నుండి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. బీజేపీ పార్టీ తరఫున గెలుపొందిన కార్పొరేటర్కు శుభాకాంక్షలు తెలిపారు. 48 స్థానాలు గెలిపించిన నగర ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన మోండా మార్కెట్ ప్రజలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కార్పొరేటర్ కొంతం దీపిక కృతజ్ఞతలు తెలిపారు. ఆ సంకల్ప బలంతో ఇతరులటువంటి మార్గదర్శకంగా యాత్రకని మన మోండా డివిజన్ కని బయలుదేరినాము. మోండా డివిజన్ ప్రజలందరికీ మా కృతజ్ఞతలు, పాదాభివందనాలు ఇవ్వడానికని వచ్చినాము. విజయ యాత్రకి చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఆదరణ ఉంది ప్రజల దగ్గర నుండి. తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. వాళ్ళకి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఇక మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు వచ్చారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు వచ్చారు, మన నాగేష్ అన్న, ఠాకూర్ సారు, అందరు రామకృష్ణ అన్న అందరు ఉన్నారు. ఈ పెద్దల అందరి ఆశీర్వాదంతో చాలా సక్సెస్ఫుల్గా అయిందండి విజయ యాత్ర. ఇంకా కొన్ని ఏరియాస్ కవర్ చేసేది ఉంది.
కార్యకర్తలే నాకు బలం అండి. చాలా చాలా సంతోషం. వాళ్ళకైతే పాదాభివందనాలు. ఇంకా ముందుకి చాలా చేయాలి వాళ్ళతో కలిసి. తప్పకుండా వాళ్ళ గైడెన్స్లో నేను వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ పేరు నిలబెడతాను. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మన బండి సంజయ్ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, మన శ్యామ్ సుందర్ గౌడ్, మన అమిత్ షా గారి నాయకత్వంలో వాళ్ళకి ఎటువంటి మచ్చ రాకుండా ఘనంగా నేను పనిచేస్తాను. వాళ్ళ శబాష్ అనేలాగా నేను వాళ్ళ దీవెనలు తీసుకుంటాను. గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి దీపిక వారు గెలిచిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ప్రజలు మంచి ఆదరణతోని 4,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ఈ యొక్క డివిజన్లో ప్రజలకు ధన్యవాదాలు. మరి ప్రజల ఆశీర్వాదాల కోసము ఈ విజయోత్సవం నడుపుతా ఉన్నాం. ఈరోజు గాంధీ హాస్పిటల్, పాత గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పంచముఖి హనుమంత్ గుడి దగ్గర నుంచి మా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అదేవిధంగా మా అభ్యర్థి దేశవ్యాప్తంగా బీజేపీ నరేంద్ర మోడీపై అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకత పెరిగిపోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల పట్ల తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. రైతులపై బీజేపీ అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 14న రాష్ట్రంలో జరిగే పోరాటానికి టీఆర్ఎస్ తమతో కలిసి రావాలని కోరారు. పార్టీలో శాఖల పనితీరుపై విశ్లేషణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో శాఖ సమావేశాలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో సాగుతున్నటువంటి రైతాంగ పోరాటానికి 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు భారీ ప్రదర్శనలు, ధర్నాలు ఉంటాయి. 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం రైతుల పట్ల ముందుగా వ్యవహరించడం, చర్చల పేరుతో సమస్యను నానబెడుతున్నారు తప్ప స్పష్టమైన పరిష్కారం చూపించడం లేదు. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా స్వయంగా చర్చలో పాల్గొని చట్ట సవరణలు ఏమైనా చేస్తాం తప్ప చట్టాలు రద్దు చేసే సమస్య లేదని చెప్పారు. ఆ చట్టాలు మొత్తంగానే వాటి స్వభావరీత్యానే వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని నష్టపెట్టేవి, నాశనం చేసేవి. నాశనం చేయడాన్ని మాత్రం వెనక్కి తీసుకోం. కాకపోతే తుపాకీతో చంపుతాం, కత్తితో చంపుతాం, విషం ఇచ్చి చంపుతాం, అట్లాంటి సవరణలు చేస్తూ ఉంటాడు. అది చావే వద్దని మనం కోరితే మీ చంపే పద్ధతిని మాత్రం మారుస్తాం తప్ప చంపడం మాత్రం ఖాయం అన్నాడు. ఇది చాలా దారుణమైన విషయం. అందుకే రైతు సంఘాలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాయి. ఎంత దాకా అయినా పోరాడతాం, చట్టాలు రద్దయ్యేదాకా వెనక్కి తిరిగే సమస్య లేదని ప్రకటించాయి. ఇది చాలా కరెక్ట్ నిర్ణయం. సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. అట్లాగే ఇక లెఫ్ట్ పార్టీల సమావేశం జరిగింది. 14వ తేదీన అందరం కలిసే ఈ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే 8 భారత్ బంద్ నాడు ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీతో సహా కాంగ్రెస్ ఇతర పక్షాలు కూడా బంద్ను సమర్థిస్తూ ప్రత్యక్ష కార్యాచరణలోకి వచ్చినాయో అదే రకంగా 14వ తేదీ ప్రదర్శనలు కూడా అన్ని జిల్లా కేంద్రాల ముందు టీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్గొనాలని, ఆ రకంగా డెసిషన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే బీజేవైఎం జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలో నిరసన చేపట్టారు. పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జర్నలిస్టుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. జర్నలిస్టులపై రాజకీయ ఒత్తిడి నశించాలని నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రశ్నించే వారిపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు బీజేవైఎం అండగా ఉంటుందని తెలిపారు. తక్షణమే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పక్షాల మీద దాడి, ప్రజలపై దాడి, రైతులపై దాడి, ప్రతి ఒక్కరిని
ఏంటంటే జర్నలిస్ట్ అన్నది వాళ్ళు ప్రజాస్వామ్యంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వాటిని బయటకు తీసుకొచ్చి మన గురించి ప్రజలు ఎంత వెనకైతే అంటారా వెనక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్బన్ ఫారెస్ట్ అధికారి ప్రకాష్ కార్యాలయంలో దూలపల్లిలోని అతని నివాసంలో ఏసీపీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు సతీష్, రవీందర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై ఉన్నత అధికారుల ఆదేశాలతో తనిఖీలు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. హైదరాబాద్లో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేస్తున్నటువంటి ప్రకాష్ గారి పైన అవినీతి ఆరోపణలు రావడం వల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళు తన ఆఫీస్లో మరియు ఇక్కడ గంగాస్థలంలో ఉన్నటువంటి అతని గృహంలో సెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా సెర్చెస్ పూర్తయితే కానీ విషయం ఏంటిదో మనకు తెలుస్తూ ఉంది. అవన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఏమైనా బ్యాంక్ లాకర్స్ ఏమైనా ఓపెన్ చేసి ఏం చేయలేదు, ఇంకేం చేయలేదు. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమైనా దొరికాయి సార్? ఇక్కడ ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. ఇప్పుడైతే ఇంకా వివరాలు ఏం రాలేదు. ఇంకెక్కడ జరుగుతుంది సార్? వాళ్ళ ఆఫీస్లో జరుగుతాం. ఇంకెక్కడ సార్? ఆఫీస్ ఇల్లు అంతే, 2 ప్లేస్లు జరుగుతాం. ఇంకా ఏమైనా భూములు సార్? ఇంకా ఏమంటే ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. అవి మాకైతే ఇప్పటివరకు అయితే ఇంకేం ఎవిడెన్స్ రాలేదు. వెరిఫికేషన్లో నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎవరు అర్థం తెలుస్తుంది సార్? ఇది డిఎస్పీ అండ్ డిప్యూటీ డైరెక్టర్ ఏసీబీ వాళ్ళని చూస్తున్నాయి. వాళ్ళంతా అక్కడ ఆఫీస్లో ఉన్నారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మీద మేము ఇక్కడ సెర్చ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నారాయణపేట జిల్లా మరికెల మండలం జిన్నారం గ్రామంలో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితులు, బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని 3 రోజులుగా ఎంపీపీ కళా రాజవర్ధన్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. నమస్కారం చేసుకుని ఒక్క 2 నిమిషాలు ఇలా కూర్చుంటే మీకు ఆశీర్వచనం ఆ బ్రహ్మ కలశంలో నీరు ప్రోక్షణ చేస్తారండి. నమస్కారం చేసుకుని ఒక్క 2 నిమిషాలు ఇలా కూర్చుంటే మీకు ఆశీర్వచనం ఆ బ్రహ్మ కలశంలో నీరు ప్రోక్షణ చేస్తారండి.
ఏలూరులో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మాన్యువల్ పద్ధతిలో కొనసాగాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘ నేతలు చలో కమిషనరేట్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఉపాధ్యాయ సంఘ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం మంచిది కాదని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షాబ్జీ మండిపడ్డారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 2 అధికారులు తీసుకుంటున్న నిరంకుశ విధానాల వల్ల సుమారు 2 లక్షల మంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. విధానాన్ని బ్లాక్ చేయకూడదు. ఉపాధ్యాయ వేకెన్సీలని, ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ కూడా బ్లాక్ చేయకుండా ప్రదర్శించాలి. ఉపాధ్యాయ ఖాళీలన్నీ బ్లాక్ చేయకుండా ప్రదర్శించాలి. ఈరోజు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 2 అధికారులు తీసుకుంటున్నటువంటి నిరంకుశ నిర్లక్ష్య విధానాల ఫలితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది ఉపాధ్యాయులు అనేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీలని రేషనలైజేషన్ ఒక ప్రహసనంగా మార్చేశారు ఈ 2 అధికారులు. ఈ 2 అధికారుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. మొత్తం 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకులుగా ఈ 2 అధికారుల వల్ల మారిపోతున్నారు వ్యతిరేకంగా. దీనివల్ల వచ్చే పరిణామాలకి 2 అధికారులు బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించినటువంటి విధానాలు మాన్యువల్ పద్ధతిలో నిర్వహించాలని, ఉపాధ్యాయ ఖాళీలని బ్లాక్ చేయకుండా అన్ని వేకెన్సీలు కూడా ప్రదర్శించాలనే డిమాండ్ తోటి రాష్ట్ర ప్యాప్టో ఈరోజు అనేక ఆందోళన కార్యక్రమాలకు పిలిపించింది. నిన్న రోజున 13 జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తే 25,000 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేని కారణంగా, మంత్రులు స్పందించిన కారణంగా ఈరోజు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి పిలిపించాం. ఆ పిలుపుని భాగంగా చర్చలకి ఆహ్వానించి మాట్లాడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు అనేక మందిని గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసుల్ని ప్రయోగించి. ఇది చాలా అప్రజాస్వామికం అని చెప్పేసి ప్రభుత్వ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కమిషనర్ కార్యాలయానికి వేలాది మంది ఉపాధ్యాయులు చేరుకుని ఆందోళన చేస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నన్ను, అలాగే ఈరోజు ఈ జిల్లా శాఖ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, జిల్లా కార్యదర్శులు, మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్ని అనేక మందిని గృహ నిర్బంధంలో పెట్టారు. పోలీసులను ప్రయోగించి గృహ నిర్బంధంలో పెట్టడం సమస్యకు పరిష్కారం కాదు. ముఖ్యమంత్రి గారు స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి. మేము డిమాండ్ చేస్తున్నది ఏమీ ఆర్థిక భారంతో కూడుకున్నటువంటి ఇష్యూస్ ఏమీ లేవు కాబట్టి వెంటనే స్పందించి సాయంత్రం లోపల ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని చర్చలు జరిపి మేము కోరుతున్న విధంగా బదిలీలో మాన్యువల్ పద్ధతిని అమలు చేయటం, ఖాళీలన్నింటినీ కూడా బ్లాక్ చేయకుండా చూపించటం, ఎవరైనా ఉపాధ్యాయులు పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉంటే మొత్తం ఉపాధ్యాయులు బదిలీ అయ్యి 50% మంది ఉపాధ్యాయులు మాత్రమే రిలీవ్ చేసి మిగతా ఉపాధ్యాయులను అక్కడ నిలబడి డిఎస్సి నిర్వహించే వరకు, ప్రత్యామ్నాయ పద్ధతి ఏర్పాట్లు చేసే వరకు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. అలా కాని పక్షంలో రేపు ఉదయం నుంచి ఢిల్లీ రైతుల ఉద్యమం తరహాలో విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర, అలంకార్ సెంటర్లో నిరవధిక ధర్నా కొనసాగిస్తాం మా సమస్యల పరిష్కారం అయ్యేందుకు అని చెప్పేసి ఈ పాఠశాల విద్యాశాఖ అధికారులకి రాష్ట్ర ప్యాప్టో తరపున. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలోని వరలక్ష్మి కాటన్ మిల్లో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో మిల్లులో ఉంచిన పత్తి పూర్తిగా కాలి బూడిదయ్యింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతుందని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్లో కూడా కార్పొరేట్లో
నిరసన తెలియడానికి వెళ్తాం కానీ మేము దేనికి వెళ్తలేదు కదా. ఇంటి పనులు ఇంటి పనులు కొళాయి పనులు పెంచిన ప్రభుత్వం. ఇంటి పనులు కొళాయి పనులు పెంచిన ప్రభుత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని డాల్ఫిన్ హోటల్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు పట్టును పోలీసు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారనే పక్కా సమాచారంతో తమ సిబ్బందితో దాడులు నిర్వహించిన పట్టణ సిఐ సుధాకర్ ఓ కారులో సరఫరా చేస్తున్న 1792 గిలిటెన్స్ స్టిక్స్, 1600 డిటోనేటర్లు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీద డాల్ఫిన్ చౌరస్తా వద్ద వారిని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాము. అందులో మొదటి వ్యక్తి కందాడి వెంకటరెడ్డి మరియు అతని డ్రైవర్ వంగడోతు భాస్కర్ వాళ్ళు ప్రయాణిస్తున్న కారుని అదుపులోకి తీసుకొని వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారణలో వాళ్ళకి అట్టి కారు నుంచి సుమారు 1792 జిలిటిన్ స్టిక్స్, 1600 డిటోనేటర్స్ వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ఇట్టి పేలుడు పదార్థాలని ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీటిని పైల్వాన్పురం ఒలిగొండకు సంబంధించిన లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అనే మ్యాగజైన్ నుంచి వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. అటు ఓనరు యానాల పాండురంగారెడ్డి అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ వీటిని హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీను మరియు వెంకట్ల అనే వారికి సరఫరా చేయాలనే ఉద్దేశంతో అక్రమంగా తీసుకొని వెళ్తున్న సందర్భంలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో సీఎం కేసీఆర్ రెండో రోజు పర్యటన, నేడు ప్రధానితో భేటీ కానున్న కేసీఆర్. ప్రాజెక్టుల పేరుతో టీడీపీ దోపిడీ చేసింది, వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శ. మోండా మార్కెట్ బీజేపీ నేతల విజయోత్సవ ర్యాలీ, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా. ఈ నెల 14న బంద్కు పిలుపునిచ్చిన సిపిఎం, టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలన్న రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. మల్కాజ్గిరిలో బీజేవైఎం నేతల నిరసన, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.